వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. గుంటూరు రోడ్లో డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ఆ ప్రాంతంలో ఆక్రమణలు ఉన్నాయని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. టౌన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంచెం అవుతున్నాయి. గుంటూరు రోడ్లో ఒక డ్రైన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతుంది. సో అది 15th FC గ్రాంట్లో చేపట్టినటువంటి డ్రైను. అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా అవుతుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దుకాణదారులు కానీ ఇతరత్ర ఎవరన్నా ఉంటే కనుక ఆ కార్యక్రమానికి సహకరించండి. ఎందుకంటే డ్రైన్ చక్కగా వస్తుంది. డ్రైన్ బాగుంటే కనుక డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉంటుంది. డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ ఫ్లో ఉంటే కనుక దోమలు, క్రిములు, కీటకాలు ఇట్లాంటివన్నీ ఉండవు. అవి లేకపోతే కనుక ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంటే మనం చేస్తున్నట్టు ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరందరూ కూడా గమనించాలి, సహకరిస్తేనే అభివృద్ధి వస్తుంది. మీరే స్వయంగా సర్దుకుంటే కనుక అంత స్మూత్గా ఉంటుంది. ఒక 2 నెలల్లోనే డ్రైన్ చక్కగా కడతాం. రైనీ సీజన్ వచ్చేకల్లా ఆ ప్రాంతంలో చక్కటి డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలని అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. ప్రస్తుతం జొన్న పంట కోతలు పూర్తి అయ్యాయని, మొక్కజొన్న ఇంకా పూర్తి కావాల్సి ఉందని, అది కూడా పూర్తయిన తర్వాత రోటోవేటర్తో కలియదున్నిన తర్వాత భూసార పరీక్షలు చేయడం జరుగుతుందని, అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాలలో సంప్రదించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనకు జొన్న, మొక్కజొన్న అన్నీ కూడా జొన్న అంతా హార్వెస్టింగ్ అయిపోయింది. మొక్కజొన్న హార్వెస్టింగ్ అవుతూ ఉంది. కాబట్టి మొక్కజొన్న కూడా పూర్తిగా హార్వెస్టింగ్ అయిన తర్వాత ఆ క్రాప్ రెసిడ్యూస్ అంటే పంట అవశేషాలన్నీ కూడా రోటోవేటర్ వేసిన తర్వాత భూమంతా కూడా మరి శుభ్రంగా ఉన్నప్పుడు మనము సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ప్రతి రైతు కూడా మరి మీ యొక్క మట్టి నమూనాను తీసుకోవడానికి రైతు సేవా కేంద్రం యొక్క మరి విఏఏని సంప్రదించవలసిందిగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ సాయిల్ శాంపిల్స్ టార్గెట్ కనుక మనం చూసుకుంటే తెనాలి వచ్చి 950 మట్టి శాంపిల్స్ అంటే మట్టి నమూనాల యొక్క టార్గెట్ ఇవ్వడం జరిగింది. మీ పొలాల్లో ఎక్కడైనా చౌడున్నా, పాల చౌడున్నా, కారు చౌడున్నా తప్పనిసరిగా మన ఆర్ఎస్కే మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బందిని మరి కాంటాక్ట్ చేసి సాయిల్ శాంపుల్ తీసి లేదా తీయటానికి వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నట్లయితే వారు కూడా వచ్చి ఈ విషయంలో మీకు సహకరిస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నాజిర్పేటలోని శ్రీ సత్యసాయి ఆలయం నందు నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాలయంలో గత 7 రోజులుగా మానవీయ విలువలపై చిన్నారులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారి యొక్క మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈశ్వరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని సత్యసాయి ఆలయాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా సుమారు 30 మంది మాతృమూర్తులకు వారి యొక్క పిల్లలచే పాదపూజ ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వెంకట్రావు, పద్మ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మన తెనాలి పట్టణంలో నాజర్పేట సమితిలోని ఈ త్రయీ బృందావనంలో గత 7 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతిలో భాగంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మాతృమూర్తి అయిన శ్రీమతి ఈశ్వరంబ గారి ఈరోజు వర్ధంతి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో సత్యసాయి సేవా సంస్థల్లో ఈ రోజున మాతృశ్రీ ఈశ్వరాంబ గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నారు. అందుట్లో భాగంగా మన నాజర్పేట సమితిలో కూడా శ్రీమతి మాతృశ్రీ ఈశ్వరాంబ గారి వర్ధంతిని ఈ రోజున ఈశ్వరాంబ డేగా పిల్లలకు ఎవరైతే ఈ 7 రోజులు శిక్షణా తరగతికి వచ్చారో ఆ పిల్లల తల్లులకు ఈ రోజున పాదపూజ చేస్తున్నాం, మాతృపూజ అంటారు. అందుట్లో భాగంగా ఈరోజు ఉదయాన్నే నగర సంకీర్తనతో బాలికలతోటి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తదనంతరం 8 గంటలకు వేద పట్టణము, తర్వాత భజన పాటలతోటి మాతృ పూజ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది తల్లులకి ఆ వేసవి శిక్షణ తరగతులకు ఇచ్చేసిన పిల్లలు పాదపూజ చేయడం జరుగుతుంది. లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తెనాలి పోస్ట్ రోడ్లో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ ద్వారా ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో మంచినీరు మజ్జిగను అమెరికాలో ఉంటున్న చేబ్రోలు నవీన్ కుమార్ విజయదుర్గ కుమారుడు లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా వారి తాతయ్య ఈదర వెంకట పూర్ణచంద్ మరియు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మేనమామ ఈదర అమరేంద్ర కుమార్, సోదరి ధనుశ్రీ నైని, చిన్న తాతయ్య రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు కాకమాను ఉపేంద్ర, పావులూరు రాంబాబు, ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, అన్నదాత సుఖీభవ సభ్యులు తుల్లిమిల్లి పోతురాజు, దూబా సందీప్, డాక్టర్ ఉమ్మనేని శ్రీనివాసరావు, అంగిరేకుల గోపీకృష్ణ, రాచకొండ మురళీకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేఖన్ రామ్ కి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభావ సలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈదర వెంకట పూర్ణచంద్ గారు మనవడైన లేఖన్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాము. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సాయంత్రం నైట్ షెల్లర్లో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు పూర్ణచంద్ గారు ఎక్కడున్నా గుర్తుంచుకుని ఈ కార్యక్రమాలకు ఎన్నో చేసి ఆయన రోటరీకి ఈ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ 2 పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈరోజు మా మిత్రుడు వెంకట పూర్ణచంద్ గారు మనవడైన లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ మధ్య కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ఈరోజు సాయంత్రం కూడా రైల్వే స్టేషన్ దగ్గర మరి అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. మరి మా లేఖన్ రామ్కి 100 పుట్టినరోజు జరుపుకోవాలని చూస్తూ సెలవు చేస్తాం. గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభావ బ్యానర్ మీద ఇక్కడ వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మంచినీరు మజ్జిగ అందించడం జరుగుతుంది. మరి ఈరోజు చిరంజీవి లేఖన్ రామ్ జన్మదినోత్సవ సందర్భంగా తల్లిదండ్రులు చేబ్రోలు నవీన్ కుమార్ గారు, విజయదుర్గ గారు మరియు అలాగే వారి తాతయ్య గారు మనందరికీ సుపరిచితులు శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు 2025-26 సంవత్సరానికి ఆయన రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా కూడా వ్యవహరించనున్నారు. మరి వారు అలాగే లేఖన్ రాము మేనమామ గారు ఈదర అమరేంద్ర కుమార్ గారు, సోదరి చేబ్రోలు ధనుశ్రీ నైనా తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి మజ్జిగను అందించడం జరిగింది, మంచినీరు అందించడం జరుగుతుంది. మరి అలాగే సాయంకాలం పూట ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయ ఆశ్రమంలో కూడా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ నాచర్పేటలోని సంకావారి కొట్ల బజారులో వేయించేసి ఉన్న పాండురంగ స్వామి దేవస్థానం 85వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సాయంత్రం సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని, 13వ తేదీ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ తెలిపారు. సంకారు కోట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానమునందు గత 85 సంవత్సరములుగా వార్షిక మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారములతో
చేయటం జరుగుతున్నది. అట్లాగే ఈ సంవత్సరం కూడా 85వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. దాని సందర్భంగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 6 రోజులు కూడా స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి 6 గంటల 30 నిమిషాలు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు, తర్వాత విష్ణు సహస్రనామ పూజలు, తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా సుమారు ఒక 5,000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8వ తేదీన దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉపకరణాలు మరియు పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం. కమిషనర్ శేషణ వెల్లడి. చిత్తశుద్ధితో సాధన చేస్తే మంచి విజయాలు సాధించవచ్చు. కేఎస్ఆర్ టైక్వాండో క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో వీరవల్లి మురళి. మే నెల చివరిలోగా అన్నదాత సుఖీభవ వివరాలు రైతు సేవా కేంద్రాలలో సరిచూసుకోవాలి. రైతులకు విజ్ఞప్తి చేసిన ఏడీఏ ఉషారాణి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.